अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। इन्नल हम्दुलिल्लाह नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अअमालिना। मन यहदिहिल्लाहु फला मुदिल्ल लहु व मन युद्लिलहु फला हादिय लहु व अशहदु अल्ला इलाहा इल्लल्लाह वहदहु ला शरीक लहु व अशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु। या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाहा हक़्क़ तुक़ातिहि व ला तमूतुन्ना इल्ला व अंतुम मुस्लिमून। या अय्युहन्नासु इत्तक़ू रब्बकुमुल्लज़ी ख़लक़कुम मिन नफ़्सिन वाहिदा व ख़लक़ मिन्हा ज़ौजहा व बस्स मिन्हुमा रिजालन कसीरन व निसाअ वत्तक़ुल्लाहल्लज़ी तसाअलून बिही वल अरहम इन्नल्लाहा कान अलैकुम रक़ीबा। या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाहा व क़ूलू क़ौलन सदीदा युस्लिह लकुम अअमालकुम व यग़फ़िर लकुम ज़ुनूबकुम व मन युतिइल्लाह व रसूलहु फ़क़द फ़ाज़ फ़ौज़न अज़ीमा। अम्मा बाद फ़इन्न खैरल हदीस किताबुल्लाह व खैरल हदी हदी मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम व शर्रुल उमूरि मुहदसातुहा व कुल्लु मुहदसतिन बिदअह व कुल्लु बिदअतिन ज़लाला व कुल्लु ज़लालतिन फिन्नार। फ़अऊज़ु बिल्लाहिस समीउल अलीम मिनश शैतानिर रजीम मिन हम्ज़िहि व नफ़्सिहि व नफ़्ख़िहि। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वक़ाल अल्लाहु सुब्हानहु व तआला फ़िल क़ुरआनिल मजीद वल फ़ुरक़ानिल हमीद हुन्ना लिबासुन लकुम व अंतुम लिबासुन लहुन्ना। सूरतुल बक़रा सूरा नंबर 2 आयत नंबर 187। वक़ाल मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम कुल्लु बनी आदम ख़त्ता व खैरुल ख़त्ताईन अत-तव्वाबून। इब्न माजा 451 हदीस नंबर। समस्त స్తుతులు ఆరాధనలు ప్రార్థనలు నమాజులు స్తోత్రాలు పొగడ్తలు కేవలం సర్వ సృష్టికర్త ఉపాధి ప్రదాత కరుణామయుడు కనుకరించేవాడు క్షమించేవాడు హృదయాలలో విశ్వాసాన్ని చేర్చేవాడు భూమి ఆకాశాల అధిపతి స్వర్గ నరకాల అధిపతి తీర్పు దినం యజమాని అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి చెందుగాక। మరియు ఆయన మానవుల యొక్క హితబోధ కొరకు ఈ భూమి మీద పంపించినటువంటి అనేక కొన్ని వందల ప్రవక్తల పట్ల ఆయన యొక్క కారుణ్యము శుభాలు కురియుగాక। ఆమీన్। మరియు చిట్ట ప్రవక్త మానవ మహోపకారి ఈ ఉమ్మత్ యొక్క కారుణ్యమూర్తి అయినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ప్రత్యేకమైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కారుణ్యం కురుగాక। ఆమీన్। అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్। అల్లాహుమ్మా బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్। ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار। رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي। ربي زدني علما ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم। సోదరులారా, అల్లాహ్ యొక్క అమితమైన కృతజ్ఞతలు। ఈరోజు మనము జుమ్మా ఖుత్బా వినడానికి మసీదులో మన పనులన్నీ వదిలేసినప్పుడు కూడా అల్లాహ్ యొక్క ఆరాధనలో చాలా కొద్ది మందికి ఆ భాగ్యం అల్లాహ్ ఇస్తాడు। అందులో ఆ కొద్ది మందిలో మనం కూడా ఒకళ్ళం కాబట్టి అల్లాహ్కి కృతజ్ఞతలు తెలుపుకోవాలి। అయితే ఈరోజు సోదరుల అంశము నేను దువా జికిర్ మరియు ఇస్తిగ్ఫార్కి సంబంధించిన అంశానికి నేను పెట్టుకున్నాను। కానీ మన జమాత్ తరపు నుంచి కానీ లేదంటే తర్వాత కూడా మన సమాజానికి మన భాగోగులకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన అంశము ఈరోజు ఇన్షాల్లా మీ ముందు ఉంచబోతున్నాను। అది ఏంటంటే భార్యాభర్తల హక్కులు మరియు దాంపత్య జీవితంలో అన్యోన్యతకి సంబంధించినటువంటి విషయాలు ఇన్షాల్లా పలు విషయాలు ముందు పడదలుచుకున్నాను। ఇన్షాల్లా అల్లాహ్తో ప్రార్థిస్తున్నాను, అల్లాహ్ చెప్పేటువంటి వాడికి వినేటువంటి వాడికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సద్బుద్ధిని మరియు ఆచరణ భాగ్యాన్ని ప్రసాదించుగాక। ఆమీన్। అయితే పోయిన జుమ్మాలో మనము
తల్లిదండ్రుల యొక్క ఘనత మరియు వాళ్ళ యొక్క బాధ్యత గురించి మీకు విన్నాం. అయితే అటువంటి బంధుత్వ సంబంధాలలోనే ఒక బంధుత్వ సంబంధమైనటువంటి భార్య భర్తల అన్యోన్యమైన బంధము, దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఈరోజు విషయంలో మనం మొదలు తెలుసుకుందాం. అయితే ముందుగానే నేను కొంచెం విన్నపం కింద మీ ముందు పెడుతున్నాను. ఏంటంటే నేను ఎటు పక్షం నుంచి కూడా ఈయన మగవారు కాబట్టి మగవారు వాళ్ళ తరపు నుంచి అలాంటి ఏమీ లేదు. ఇస్లాం ధర్మంలో ఏ విషయాలు అయితే ఉన్నాయో, ఖురాన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సంప్రదాయమైనటువంటి హదీస్లో ఏ విషయాలైనటువంటి ఉన్నాయో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క భాగ్యంతో ఇన్షాల్లాహ్ నేను ముందు కొన్ని విషయాలు పెట్టదలుచుకున్నాను. మరియు ఇంకొక విషయం ఏంటంటే, జుమ్మా ఖుత్బా జరిగేటప్పుడు ఖతీబ్ అంటే మింబర్కి ఎవరైనా చెప్తున్నా వారి తప్ప మరెవరూ కూడా ప్రవక్త వారి సంప్రదాయంలో కాలంలో కూడా మధ్యలో మాట్లాడడం కానీ, ఏమైనా ఇంటరప్షన్ చేయడం కానీ, డౌట్ అడగడం కానీ అటువంటివి చేసేవారు కాదు. ప్రవక్త వారు దాన్ని నిషేధించారన్నమాట. ఏమైనా ఉంటే ఇన్షాల్లాహ్ తర్వాత దొరికేటువంటి సమయంలో వాటి గురించి మనం చర్చించవచ్చు. జుమ్మా యొక్క నియమాల్లో ఇది ఒక నియమం అన్నమాట. ఏమైనా ఎవరైనా ఖతీబ్ అడిగినప్పుడు సమాధానం ఇవ్వచ్చు, కానీ మధ్యలో నుంచి ఎటువంటి ఇంటరప్షన్ దానికి కలిగించకూడదు. మరియు ఈరోజు అంశాన్ని బట్టి సమయం కొంచెం ఇదైనా కూడా సహనంతో వింటారని ఆశిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అల్-బకరా సూరా నంబర్ 2లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? కొన్న లిబాసులకు మాఅంతుం లిబాసులకున్న, వారు భార్యలు మీకు దుస్తులు లాంటి వారు మరియు భర్తలు వారి దుస్తులు, అంటే భార్య భర్తలు ఇరువురు పోయి దుస్తులు లాంటి వారు అని చెప్పి ఒక అద్భుతమైన నిదర్శనాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో భార్య భర్తల అన్యోన్యమైన బంధం గురించి చెప్పడం జరిగింది. అలాగే భార్య భర్తల హక్కులకు సంబంధించి కుటుంబ జీవితంలో భార్య భర్తల హక్కులకు కీలక స్థానం ఉంది, అంతే కదా. ఒక కుటుంబ జీవితం ఏర్పడాలంటే అందులో భార్య భర్తలకి వాళ్ళ యొక్క హక్కులు ఇరువురు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే భార్య భర్తల పట్ల పరస్పరం తమ హక్కుల గురించి గౌరవించి మసులుకున్నప్పుడే వారి దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతారు. అయితే ఇస్లాం అన్నది బ్రహ్మచర్యానికి అంటే సన్యాసత్వానికి ఎప్పుడు తోడ్పాటు ఇవ్వలేదు. చాలా ధర్మాలు, మత ధర్మాలు మన ప్రపంచంలో మనం చూస్తాం. అందులో పెళ్లి చేసుకోకపోవడం లేదంటే బ్రహ్మచర్యం పాటించడం అనేది ఒక ఉన్నత స్థానానిగా సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు పరిగణిస్తారు. కానీ ఇస్లాం ఎప్పుడూ ఈ మానవ నైతిక ధోరణికి సంబంధించినటువంటి వివాహ బంధాన్ని పరిత్యజించండి అని చెప్పి ఎప్పుడు ఇస్లాం మనకి చెప్పలేదు. పైగా ఇస్లాం తాకీదు ఏమని చేసిందంటే, నికాహ్ చేసుకోవడము అన్నది సున్నత్, నికాహ్ చేసుకోవడం అనేది ఇస్లాం ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసింది అనమాట. ఇస్లాం అనేది బ్రహ్మచర్యాన్ని ఇప్పుడు ఇస్లాం ఎంకరేజ్ చేయలేదు. అలాగే ఇక్కడ ఒక వ్యక్తి బ్రహ్మచారిగా ఉండి ఆధ్యాత్మికంగా పరిణితి చెందడం ఎంత సంభవమో, ఒక వ్యక్తి బ్రహ్మచారిగా ఉండి ఆధ్యాత్మికతను గ్రహించడం ఎంత సంభవమో, అలాగే ఆధ్యాత్మికత లేకుండా కూడా అంటే దాంపత్య జీవితంలో ఉండి కూడా ఆధ్యాత్మికతను పొందడము అంతే సంభవం. అంటే స్పిరిచువాలిటీలో మనం ఎక్సెల్ అవ్వాలంటే, ముందుకు వెళ్ళాలంటే ఆధ్యాత్మికంలో దాంపత్య జీవితాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే ఎవరైతే ఈ దాంపత్య జీవితంలో సాఫల్యం పొందుతారో వాళ్ళకి ఆధ్యాత్మికతను అనుసరించడం ఇంకా సులభతరం అవుతుంది అని చెప్పి మన ఇస్లాం ధర్మం చెబుతుంది. అయితే వివాహం అన్నది వృద్ధి వికాసాలకు మూలము. వివాహం అన్నది దానికి ఆ శీర్షికలో ఇస్లాం ప్రతి పురుషుడికి, ప్రతి స్త్రీకి, ప్రతి బానిసకు, ప్రతి స్వేచ్ఛాజీవికి వివాహం చేసుకునేటువంటి అధికారం ఇవ్వటమే కాక దాని కొరకు త్వరపడమని వివాహం చేసుకోమని ప్రోత్సహించేది ఇస్లాం. మరియు వివాహమే పవిత్ర బంధంలో, ఈ బంధంలో ఏంటంటే శుభాలు, శుభశ్రేయాలు, వృద్ధి వికాసాలు, సభ్యత సంస్కారాలు విడి ఉన్నాయి అని చెప్పి ఇస్లాం ధర్మం మనకు ఖురాన్లో చెప్తుంది అన్నమాట. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏం చెప్తున్నాడు? వఅన్కిహుల్ అయామ మిన్కుం వస్సాలిహీన మిన్ ఇబాదికుం వఇమాబికుం ఇన్ యకూను ఫుకరా'i యుగ్నియహుముల్లాహు మిన్ ఫద్లిహి వల్లాహు వాసిఉన్ అలీం. మీలో ఎవరైతే బ్రహ్మచారులుగా ఉన్నారో మరియు మీ దాసీలను ఎవరైతే సద్వర్తనలో వారికి నికా జరిపించండి. ఒకవేళ వాళ్ళు లేమికి గురై ఉంటే అల్లాహ్ తన అనుగ్రహించే వారికి కలిమిని చేకూరుస్తాడు. అల్లాహ్ ఉదాహరణ స్వభావాన్ని అన్ని తెలిసిన వాడు అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు.
చాలా మంది మనలో నికా చేసుకోవడానికి దాంపత్య జీవితానికి ఆటంకంగా సంపాదన అని తలకొస్తారు. అల్లా ఏమంటున్నాడంటే ఈ ఆయతలో ఎవరైతే నికా చేసుకుంటారో వాళ్ళ సంపాదనలో మేము వృద్ధిని కల్పిస్తాము అంటున్నారు. ఎందుకంటే భార్య భర్తల్లో ఒకరి విధానంలో సంపాదన ఉండొచ్చు, మరి అంటే ఒకరి విధానంలో ఎక్కువ సంపాదన ఉండొచ్చు, ఒకరి దాంట్లో తక్కువ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఒక దాంపత్య జీవితంలో వాళ్ళు వస్తారో వాళ్ళ యొక్క సంపాదనలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వృద్ధిని ప్రసాదిస్తాము అంటున్నాడు. అలాగే చూసినట్లయితే ఒక పురుషుడికి ఉండేటువంటి బాధ్యతలు శారీరకంగా కానివ్వండి, ఒక వ్యవహారిక శైలిలో అధికారము లేదంటే బాధ్యత తీసుకునేటువంటి దాంట్లో కానివ్వండి, పురుషుడికి ఇచ్చేటువంటి బాధ్యతలు స్త్రీకి ఇచ్చినటువంటి బాధ్యతలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వేరువేరుగా పెట్టారు. అర్థమైందా? ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఈ బాధ్యతలను కలిసి నిర్వర్తించి ముందుకెళ్తారో నిజంగానే వాళ్ళ జీవితంలో శుభాలు మరియు వాళ్ళ యొక్క ఉపాధిలో వృద్ధి కలుగుతుంది. అంతే కదా. ఇప్పుడు పురుషుడు ప్రాపంచిక జీవితానికి సంపాదనకి సంబంధించినటువంటి విషయాల్లో కాన్సన్ట్రేట్ చేయగలరు. అలాగే ఇంటిని బాగోగులను చూసుకున్నటువంటి విషయాలలో మరియు పిల్లల పెంపకానికి సంబంధించిన విషయాల్లో భార్య అనేటువంటి స్త్రీ ఆ బాధ్యతల్ని పూర్తిగా నిర్వర్తించగలరు. తద్వారా వాళ్ళ యొక్క ఉపాధిలో వృద్ధి కలిగిస్తాను అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఒకవేళ వారు బీదవారి ఉంటే దేవుడు తన దయతో వారిని శ్రీమంతులు చేస్తాడన్న వాక్యం ద్వారా బోధపడేది ఏమిటంటే దాంపత్య జీవితంలో అభ్యుదయాన్ని పురోగతికి తార్కాణం అన్నమాట. అయితే ఇక్కడ ప్రాపంచికంగా ఆలోచిస్తే ఒకరు పని చేసే బదులు ఇద్దరు కలిసి శ్రమిస్తారు అన్నమాట. ఒకరు పని చేసేటప్పుడు ఒక దాంపత్య జీవితం ఇద్దరు కలిసి శ్రమిస్తారు. అలాగే ముందు సంతానం రూపంలో మరింత మంది శ్రామికులు వాళ్ళకి చేకూరుతారు. ఈ ఫిలాసఫీలో పరమ రహస్యాన్ని ఒక శ్రీమంతుడి కన్నా ఒక శ్రామికుడే బాగా అర్థం చేసుకోగలడు అని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. మరో విషయం ఏమిటంటే దాంపత్య జీవితంలో అడుగుపెట్టిన వ్యక్తి సోమరిగా బద్దకస్తుడిగా అతను ఉండలేడు. ఒకసారి దాంపత్య జీవితంలో మనం అడుగుపెట్టాడంటే ఒక బాధ్యతను అతను తీసుకున్న వ్యక్తిగా అతను పరిశ్రమిస్తాడనమాట. అతను కష్టపడి పోషిస్తేనే కానీ అతని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి అతన్ని సంపాదించేటువంటి ఒక పరిశ్రమ చేసేటువంటి వ్యక్తిగా అతన్ని తీర్చిదిద్దుతుంది. తద్వారా వారిలో ఉపాధి పెరుగుతుంది అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలాగే అందరి కష్ట సుఖాలు ఎరిగిన వాని కొలువుల్లో దేనికి లోటు లేదు. వల్లాహు వాసిఉన్ అలీమ్ అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఏమంటున్నాడు? నిశ్చయంగా నేను ప్రసాదించేవాడిని మీకు. కాబట్టి ఉపాధి అన్న విషయాన్ని ముందు పెట్టుకుని నికా చేసుకోకపోవడం అన్నది ఇస్లాం ఎప్పుడు దాన్ని ప్రోత్సహించలేదన్నమాట. మీరు నికా చేసుకున్నాక మీ ఉపాధిలో వృద్ధి కలుగుతుంది అని చెప్పి ఇస్లాం మనకి తాకీదు చేసింది. అలాగే ఎవరి స్తోమతకి తగ్గట్టు వాళ్ళు నికా చేసుకోవచ్చు. ఒక పేదవాడు, ఒక బానిస, ఒక పేద ముస్లిం అమ్మాయిని కానీ ఇది ముఖ్యంగా ఉండాలి. చూడాల్సిన విషయాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి 4 విషయాలు మనకు చెప్పారు నికా చేసుకునేటప్పుడు. ఏమని? నికా చేసుకునేటప్పుడు ఒక అమ్మాయి అందచందాలను, వాళ్ళ యొక్క ఖాందాన్ అంటే వాళ్ళ యొక్క పుట్టు పూర్వత్రాలను, స్తోమతను మరియు విశ్వాసాన్ని, ఈ 4 విషయాలు చూసి ఎవరైనా పెళ్లి అంటారు. ప్రవక్త ఏం చెప్పారంటే విశ్వాసము కలిగినటువంటి స్త్రీని మీరు పెళ్లి చేసుకోండి. ఈ 4 విషయాలలో మొట్టమొదటి స్థానంలో మీరు పెట్టాల్సింది ఒక విశ్వాసి అయిన స్త్రీని మీరు పెళ్లి చేసుకోండి. అందచందాలు, ఏంటి పుట్టు పూర్వత్రాలు, వాళ్ళ ఆందాలు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, లేదంటే వాళ్ళ యొక్క ధనరాశులు అవి చూడకపోవడం అనేది ఇస్లాం యొక్క ప్రయారిటీ కాదు. అది ఉంటే ఇంకా మంచిది, సుబ్హానల్లాహ్. అలా కాకుండా మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఒక విశ్వాసి అయినటువంటి స్త్రీని మీరు పెళ్లి చేసుకోండి అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారనమాట. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే నేను స్త్రీలను నికాహ్ చేసుకుంటాను. ఎవరైతే నా విధానం పట్ల విముఖత చూపుతాడో వాడు నావాడు కాదు. రాబిస్తున్నది అని చెప్పి మనం నికాహ్ యొక్క ప్రసంగంలో వింటాం కదా, అటువంటి ఆ హదీసే. పోతే ఈ నికాహ్ కేవలం లాంఛనప్రాయమైంది కాదు. ప్రతి మనిషికి తోడు నీడ అవసరం. ఇది దైవం చేత సృష్టించబడిన సహజ విషయము. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలను తన నిదర్శనాలలో ఒక పెద్ద నిదర్శనంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు అనమాట. అల్లాహ్ యొక్క నిదర్శనాలలో కూడా అంటే ఈ ప్రపంచం అల్లాహ్ యొక్క నిదర్శనం, మన పుట్టుక అల్లాహ్ యొక్క నిదర్శనము, ఈ భూమండలంలో ఉన్నటువంటి ప్రతి విషయం అల్లాహ్ యొక్క నిదర్శనం. అలాగా అల్లాహ్ యొక్క నిదర్శనాలలో భార్య భర్తల అనుబంధం కూడా ఒక నిదర్శనం అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఏమంటున్నాడు? సూరా రూమ్ సూరా నంబర్ 30 ఆయత నంబర్ 21లో మరి ఆయన నిదర్శనాలలో ఒకటి ఏమిటంటే ఆయన మీకోసము స్వయంగా మీ నుండే భార్యలను సృజించాడు. మీకోసం స్వయంగా మీ నుండే భార్యను సృజించాడంట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, మన కోసం, మన నుండి. తద్వారా మీరు వారి దగ్గర సౌఖ్యాన్ని పొందడానికి
ఇంకా మీ మధ్య ప్రేమను దయను సృజించాడు. నిస్సందేహంగా ఇందులో ఆలోచించే వారికి పిక్కు నిదర్శనాలు ఉన్నాయి అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక భార్యాభర్తల ఔన్నత్య సంపదన గురించి ఖురాన్లో తెలియజేయడం. తోడు నీడ ఎంతో అవసరం అన్నమాట. ఇప్పుడు ఇందులో మవద్దతం వరహ్మ అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతలో. అంటే సుకూన్, ఒక సౌఖ్యము ఆశించగలిగే ఒక ఒక ప్రదేశం, అంటే ఒక సౌఖ్యం ఆశించగలిగే ఒక సిచ్యువేషన్ ఏమన్నా ఉందంటే అది భార్యాభర్తల సంబంధం అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది. ప్రాపంచిక జంఝాటాల నుండి, ఐహిక ఘటనల నుండి బయటపడి కాసేపు సేద తీరడానికి, మనో ఉల్లాసాన్ని పొందడానికి, నిమ్మళాన్ని ఆస్వాదించడానికి ఉద్దేశించినది ఈ ఏకాంతవాసం. అందుకే భార్యాభర్తల మధ్య సతతం సదవగాహన, సద్భావన, ప్రేమ భావన అయి ఉండాలి. వివాహం అనే బంధం ద్వారా వారిరువురికి ప్రకృతి ప్రసాదితమైన పరస్పర ప్రేమ, తృప్తి, నిలకడ ప్రాప్తిస్తాయి అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతలో తెలియజేశారనమాట. అయితే భార్యాభర్తల పరస్పర సఖ్యతకు, సామరస్యానికి ఇస్లాం ఇచ్చిన ప్రాధాన్యం అనన్య సామాన్యమైనది. ఇప్పుడు ఒక ఉదాహరణ మీకు చెప్తాను చూడండి. ప్రపంచంలో అన్ని బంధాలలోని మొట్టమొదటి సృష్టించబడిన బంధం ఏంటి? అన్నిటికన్నా ముఖ్యమైన బంధము ఏదై ఉంటుంది ఒకసారి చెప్పండి. తల్లి కుమారుడు బంధం అనుకుంటాం. ఒక తల్లి ఒక కుమారుడి బంధము అత్యంత విలువ కలిగినటువంటి బంధం ఏంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఒక తల్లి కుమారుడి యొక్క బంధం అని చెప్పి, అంటే తల్లి యొక్క ఉన్నత స్థానం లాంటిది కాబట్టి అనుకుంటాం. కానీ ఒకసారి ఆలోచించండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొట్టమొదట సృష్టించినటువంటి బంధం ఏదైనా ఉంది అంటే అది భార్యాభర్తల బంధం. ఎలాగా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాంని సృష్టించారు. ఆదం అలైహిస్సలాం తర్వాత ఆయన నుండే హవ్వ అలైహిస్సలాంని, ఆయన యొక్క భార్య అయినటువంటి హవ్వ అలైహిస్సలాంని సృష్టించారు. ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య ఏర్పడినటువంటి బంధం ఏది? భార్యాభర్తల అనుబంధం. అంటే ప్రపంచంలో మొట్టమొదట సృష్టించినటువంటి బంధాలలో, రిలేషన్షిప్స్లో ఏదైనా ఫస్ట్ ఉంది అంటే అది భార్యాభర్తల బంధం. ఇంకా మనకి ఇస్లామిక్ సాహిత్యంలో వస్తుంది ఏమనంటే, ఎప్పుడైతే ఆదం అలైహిస్సలాం సృష్టించబడి ఆయన్ని స్వర్గంలో ప్రవేశపెట్టాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఆయనకి స్వర్గం లాంటి ఒక అమోఘమైన ప్రదేశంలో ఉండి కూడా ఆయనకి ఏదో లోటు ఉండేదంట. బేచైని చేశారు ఎంత కదా. అలా ఉన్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన నుండి హవ్వ అలైహిస్సలాం సృష్టించినప్పుడు ఆయనకి అప్పుడు ఒక సౌఖ్యము, ఒక ప్రశాంతత అనేది ఆదం అలైహిస్సలాంలో అప్పుడు కలిగింది. తద్వారా ఏంటంటే ఈ భూమండలంలో సృష్టించినటువంటి మొట్టమొదటి రిలేషన్ ఏదైతే ఉందో అది భార్యాభర్తల అనుబంధం, ఆ రిలేషన్షిప్ అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు. మరియు ఈ బంధం అనేది పరస్పరము రెండొకరిని అర్థం చేసుకున్నప్పుడే అందులో స్మూత్నెస్, అందులో సుఖాన్ని మనము ఆశించగలము. భార్యాభర్తల మధ్య పరస్పర సౌఖ్యత, అన్యోన్యం ఎలా నెలకొంటుంది? ఎట్టి పరిస్థితిలో సంసార రథం సాఫీగా సాగుతుంది అంటే భార్య తన భర్తకు విధేయురాలై ఉన్నప్పుడు. భార్య ఎప్పుడైతే తన భర్తకు విధేయురాలై ఉంటుందో అప్పుడు ఆ రథం అన్నది సాఫీగా సాగుతుంది. మరియు భర్త తన భార్యకు ప్రేమానురాగాలు పంచిపెట్టగలిగినప్పుడు ఆ రథం సాఫీగా సాగుతుంది. ఎప్పుడైతే ఇరువురు వాళ్ళ యొక్క ముందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆదేశాన్ని పెడతారో, మనం ఇద్దరము మన యొక్క ఏదైతే మాట ఉందో దాన్ని చెల్లుబాటు చేసుకోవడానికి చూడటం కాదు. ఇప్పుడు అల్లాహ్ యొక్క మాట ఏదైతే ఉందో, అల్లాహ్ ఏమంటున్నాడు, ఇస్లాంలో మనకు ఆదేశం ఉంది, అది వాళ్ళ ముందు పెట్టుకుని ఎప్పుడైతే జీవితాన్ని నడుపుతారో ముందుకి, అప్పుడు ఆ సంసార రథం అన్నది సాఫీగా సాగుతుంది. అయితే భార్యాభర్తల హక్కుల రీత్యా ఇరువురు సమానులే. ఇక్కడ భర్తకి ఎక్కువ హక్కులు, భార్యకి తక్కువ హక్కులు, అన్యాయము ఇటువంటి ఏమి విషయాలు లేవు ఇస్లాంలో. అయితే కాకపోతే భర్తకు ఒకంత ఆధిక్యత ఉంది. అది ఎందుకన్నది కూడా ముందు వస్తుంది చూడండి. అది ఎందుకంటే అతడు తన భార్య ఆలన పాలన చేస్తాడు కాబట్టి. భార్య యొక్క ఆలన పాలన అంటే ఖర్చు పెట్టేటువంటి బాధ్యత ఎవరికి ఇచ్చాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భర్తకి ఇచ్చాడు. ఆమెను సుఖపెట్టడానికి వ్యయ ప్రయాసాలు కోరుస్తాడు. మరో విషయం ఏమిటంటే కష్టాలకు, వైపరీత్యాలకు తట్టుకుని నిలిచే స్థైర్యాన్ని, స్త్రీని కాపాడే శారీరక శక్తిని దేవుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మగవాడికి స్త్రీ కన్నా ఎక్కువగా ప్రసాదించాడు. కాబట్టి మగవారికి ఒక ఆధిక్యతను ప్రసాదించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దివ్య ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడంటే, అర్రిజాలు ఖవ్వామున అలా నిసా బిమా ఫద్దలల్లాహు బఅదహుం అలా బఅద్ వ బిమా అన్ఫఖు మిన్ అమ్వాలిహిం ఫస్సాలిహాతు ఖానితాతున్ హాఫిదాతున్ లిల్ గైబి బిమా హఫిదల్లాహ్. పురుషులు స్త్రీల సంరక్షకులు. ఎందుకంటే
అల్లాహ్ వంటకరులపై ఆధిక్యతను ప్రసాదించాడు. ఇంకా ఎందుకంటే పురుషులు తమ సొమ్మును వారి కొరకు ఖర్చు పెడతారు కాబట్టి. పోతే సౌశీల్యవతులైన భార్యలు విధేయులై ఉంటారు, మగవాళ్ళ ఇంట్లో లేనప్పుడు దైవ రక్షణలో ఉంటూ వారి హక్కులను కాపాడుతారు అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా నంబర్ 4 ఆయత్ నంబర్ 34లో తెలియజేశాడు. ఇస్లాంలో స్త్రీల యొక్క ఔన్నత్యాన్ని గురించి మీరు ఆలోచించండి. ఒక సూరా పేరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా నిసా అని చెప్పి పెట్టాడు, అంటే 4వ సూరా ఖురాన్లో. అలాగే హక్కుల విషయంలో స్త్రీలకు వారి హక్కులని ఇచ్చినటువంటి ధర్మం ఏదైనా ఉంది, వాటి యొక్క ఔన్నత్యాన్ని పెంచినటువంటి ధర్మం ఏదైనా ఉంది అంటే అది ఇస్లాం ధర్మం. ఇస్లాం రాకముందు అరేబియా ప్రాంతంలో చాలా దౌర్జన్యాలకి గురయ్యేవారు స్త్రీలు. ఒక ఆడబిడ్డ పుడితే సజీవంగా ఆమెను పాతి పెట్టడము, తర్వాత ఇష్టం వచ్చినట్టు విడాకులు ఇవ్వడము, అలాగే స్త్రీలు చాలా దౌర్జన్యానికి గురయ్యేవారు అనమాట. మరియు వారసత్వ హక్కులకు సంబంధించి స్త్రీలకు వారసత్వంలో వాటాలు ఇవ్వకపోవడం చాలా ఉండేవి. అయితే ఇస్లాం వచ్చి ఆమె యొక్క ఉన్నత స్థానాన్ని పెంచడం జరిగింది. అలాగే హదీస్లో మనకి ఒక తల్లికి 3 రెట్లు ఎక్కువ గౌరవాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తండ్రి కన్నా ప్రసాదించాడు. అలాగా స్త్రీ యొక్క ఉన్నత స్థానాన్ని ఇస్లాము ఎన్నో అంతస్తులు పైకి పెంచిందనమాట. కవ్వాం అన్న పదానికి సంరక్షకులు అనే అర్థం వస్తుంది. అయితే ఒకళ్ళు సంరక్షకులుగా ఉన్నారు అంటే వాళ్ళ కింద ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? విధేయులుగా ఉంటారు ఆ సంరక్షకులు, అంతే కదా. అప్పుడే అది సంరక్షణ విధేయత పాటించబడుతుంది. ఇప్పుడు మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, మన తాత ముత్తాతలు, వాళ్ళు మనకి సంరక్షకులు అవుతారు. ఎప్పుడైతే ఈ చిన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విధేయత పాటిస్తారో అప్పుడే అది సాఫీగా సాగుతుంది. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే భర్త సంరక్షకుడు అయ్యాడో స్త్రీ తనకి భార్య విధేయత ఎప్పుడైతే చూపుతుందో అప్పుడే అది ఆ హక్కు అనేది సరైన విధంగా నెరవేరుతుంది. భర్త సంరక్షణలో స్త్రీలు విధేయత చూపాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకరి కొరకు మరొకరు ఆసరాగా నిలవాలి. దేవుడు స్త్రీ పురుషులిద్దరిని పరస్పరం కలిపి తద్వారా వారి యొక్క మనోవాంఛలను వారి సామాజిక ఆర్థిక అవసరాలతో ముడివేశాడు. అంచేతనే వారిలో ఒకరి అవసరం ఇంకొకరికి ఉంది. వారు ఒకరికొకరు అండగా ఉన్నప్పుడే వారి లోటు తీరుతుంది. రెండొకరి ద్వారానే వారి వ్యక్తిత్వానికి పరిపూర్ణత చేకూరుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేను దుబ్బాయి మస్నూనాలో చదివినటువంటి ఆయత్ ఏంటి? హున్న లిబాసున్ లకుం వ అంతుం లిబాసుహున్న, సూరా బకరా ఆయత్ నెంబర్ 187. అల్లాహ్ ఏమంటున్నాడు? వారు భార్యలు మీకు దుస్తులు మరియు భర్తలు వారి దుస్తులు అంటున్నాడు. ఇప్పుడు దుస్తులు అన్న దాంట్లోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో విషయాలను దాచిపెట్టాడు అనమాట. అయితే మనం ఏదైనా షర్ట్ తీసుకోవడానికి వెళ్ళామనుకోండి, ఒక దుస్తులు కొనడానికి వెళ్ళామనుకోండి, ఏది పడితే అది మనం తీసుకోం. ఒక సైజు మనకు ఫిట్ అయ్యేటువంటి సైజు, మనకి ఇష్టమైనటువంటి క్లాత్ అలాగే తీసుకుంటాం మనం. అంటే ఎటువంటి దుస్తులు పట్టేటువంటి దుస్తులు మనం తీసుకోము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దుస్తులు అంటే ఎవరి మనస్తత్వానికి తగ్గినటువంటి వాళ్ళని వాళ్ళు పెళ్లి ఆడాలన్నమాట. అంటే మనం ముందు హదీస్ చెప్పినట్టు 4 విషయాలు చూసి వివాహం చేసుకుంటారు. ఆ హదీస్ను ముందు పెట్టుకొని ఎవరికి తగ్గట్టు వాళ్ళు వివాహం అంటే దుస్తుల్లో మనం సైజుని ఎలాగైతే ప్రాధాన్యస్తామో అలాగా మన వివాహ సంబంధంలో కూడా మనం వివాహం ఆడేటప్పుడు భర్త భార్య గురించి కానీ భార్య భర్త గురించి కానీ తమ మనస్తత్వంతో వాళ్ళు మ్యాచ్ అవుతారా లేదా అటువంటి విషయాన్ని చూడాలి. అలాగే దుస్తులకు సంబంధించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ పదం వాడాడు కాబట్టి దుస్తులు చూడండి ఒకరిని కప్పుతాయి, అవునా, మనుషుల్ని కప్పుతాయి. అలాగే భార్య భర్తలు కూడా ఇరువురి వారి యొక్క తప్పులను పొరపాట్లను కప్పిపుచ్చుతారు. అంటే ఒకరికొకరు తోడ్పాటుగా ఉంటారనమాట. అలాగే దుస్తులు అనేటువంటివి ఒక మనిషికి అత్యంత దగ్గరగా ఉంటాయి, అవునా, మన శరీరానికి అత్యంత దగ్గరగా ఉంటాయి. భార్య భర్తలు కూడా తమ అన్యోన్యతలో ఒకరికొకరు అత్యంత దగ్గరగా ఉండాలి. అలాగే రెండొకరి అలంకరణ, దుస్తులను ఒక అలంకరణ విషయంగా మనము తీసుకుంటాము. అలాగే బంధుత్వానికి ఈ భార్య భర్తల సంబంధం అనేది ఒక మూలాధారం అన్నమాట. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్త్రీ పురుషులను సృష్టించి వారి పరస్పర బాధ్యతలను వేరొక వంచనతో ఇలాగా విపులీకరించాడు. సూరా నిసాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొదటి ఆయతలో మనము ఖుత్బాలో చదువుతాం ఏమని? యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుముల్లజీ ఖలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిదా వ ఖలఖ మిన్హా జౌజహా. ప్రతి జుమ్మాలో చదివేటువంటి ఆయత్ ఇది. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్తున్నాడంటే సృష్టి ఎలా జరిగింది, దాని తర్వాత వచ్చినటువంటి సంఘటనలు ఏంటని చెప్పి సూరా నంబర్ 4 మొదటి ఆయతలోనే అలా ఏమంటున్నాడు? మానవులారా, మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు, అదే ప్రాణి నుండి దాని జతను కూడా సృష్టించాడు. ఆదం మరియు హవ్వ అలైహిస్సలాం వారి వృత్తాంతం అన్నమాట. ఇంకా ఆ జంట ద్వారా ఎంతో మంది పురుషుల్ని స్త్రీలను అగ్నిలోకి వ్యాపింపజేశాడు. ఎవరి పేరు చెప్పుకొని మీరు పరస్పరం మీ హక్కుల్ని కోరుతారో ఆ దైవానికి భయపడండి. బంధుత్వ సంబంధాలు
విఖ్యాతికి దూరంగా ఉండండి, అల్లాహ్ మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకోండి అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ సూరా నిసాలో చెప్పాడు. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ వాక్యాలు నికాహ్ ప్రసంగంలో సాధారణంగా పఠిస్తూ ఉంటారనమాట, పఠించేవారు. అయితే నికాహ్ యొక్క పరమార్థం ఏంటంటే, నికాహ్ చేసుకునే దాని యొక్క పరమార్థం ఏంటంటే, నికాహ్ యొక్క ఈ నైతిక పరమార్థం దంపతుల మధ్య సద్భావన, సామరస్య ధోరణి ఉన్నప్పుడే నెరవేరుతుంది. దాంపత్య సంబంధాలకు విఘాతం కలిగే ప్రమాదం ఉన్న చోటు పరస్పరం సర్దుబాటుతో అంగీకరించాలి. సత్సంబంధాలు పెంపొందాల కోసం ఉభయులు కృషి చేయాలన్నమాట. అందుకే భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు సమయంలో కూడా వారిరువురు పరస్పర సంప్రదింపులతో తమ వ్యవహారాన్ని చక్కదిద్దుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే తాకీదు చేయబడిన విషయం ఏంటంటే, ఇలా పరస్పరం సర్దుబాటు చేసుకోవడం ప్రశంసనీయమైన విషయమని, ఒక విధంగా ఇది దేవుడు విధించిన హద్దులకు కట్టుబడి ఉండడమే అని కూడా చెప్పడం జరిగిందనమాట. ఇస్లాంకు పూర్వంలో ఏం జరిగేదంటే, అజ్ఞాన కాలంలో భర్తలు తమ భార్యతో గొడవ పడినప్పుడు వారి ఎడల మంచిగా మెలగబోమని కొట్టేసి ఉండేవారు. అయితే మధ్యవర్తిగా ఎవరైనా వచ్చి వారిని నచ్చగట్టడానికి ప్రయత్నిస్తే, మేము ప్రతిజ్ఞ చేశాము, ఇంకా లాభం లేదు అని చెప్పి వాళ్ళు చెప్పేసేవారు. ఇప్పుడు ఇస్లాంకి పూర్వం ఎప్పుడైనా గొడవ జరిగినప్పుడు ఇంకా ప్రతిజ్ఞ చేసుకునేవారు, మేము మీతో బాగున్నాం అని చెప్పి. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు వచ్చిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వ్యవహారానికి సంబంధించి ఖురాన్లో ఒక ఆయత్తునే దింపాడు. ఏమని? సత్కార్యాలు, భయభక్తులు, మానవ సంక్షేమం వీటికి దూరంగా ఉండే ఉద్దేశంతో మీరు చేసే ప్రమాణాలకు అల్లాహ్ పవిత్ర నామాన్ని ఉపయోగించకండి. అల్లాహ్ మీ మాటలన్నిటినీ వింటున్నాడు, ఆయన అంతా తెలుసు అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి పనులు చేయకండి మీరు, అంటే ప్రమాణాలు చేయడం, ఇక నుండి మేము మీతో సద్వర్తన ధోరణిలో ప్రవర్తించము అని చెప్పి ఇటువంటి ప్రమాణాలను మీరు చేయకండి అని చెప్పి సూరా అల్-బకరా ఆయత నంబర్ 224లో చెప్పడం జరిగిందనమాట. అయితే ఒక ఉత్తమ ఇల్లాలి యొక్క లక్షణం ఏంటి? దాని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడంటే, కనుక సుగుణవతులైన భార్యలు భర్తలకు విధేయులై ఉంటారు. భర్త ఇంట్లో లేనప్పుడు అల్లాహ్ రక్షణలో ఉంటూ భర్తల హక్కులను కాపాడుతారు అని చెప్పి సూరా నిసా ఆయత నంబర్ 34లో చెప్పడం జరిగింది. కాబట్టి స్త్రీల బాధ్యతలు ఏమిటంటే, ఆమె తన భర్తకు విధేయురాలై ఉంటుంది. అలాగే అతని సంపదలో, ఆస్తిపాస్తులలో, అప్పగింతుల్లో ద్రోహానికి పాల్పడదు. పైగా అతని సొమ్మును కనిపెడుతూ ఉండాలి. తన భర్త మాన మర్యాదలను, పరువు ప్రతిష్టలను అతను లేని సమయంలో కూడా కాపాడుతూ ఉండాలి. ముక్తసరిగా 3 విషయాల్లో ఈ సారాంశాన్ని చెప్పాలి అంటే, ఒక భార్య విధేయత, కార్యదక్షత, శీలము, సౌశీల్యం, ఇవి 3 ఇల్లాల యొక్క ముఖ్య లక్షణాలు అన్నమాట. ఇస్లాం మనకి తాకీదు చేసినటువంటి విషయాలు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీస్లో తెలియజేశారు. ఏమనంటే, తక్వా అంటే దైవభీతి కలిగినటువంటి, దైవభీతి తర్వాత సౌశీల్యవతి అయిన భార్యకు మించిన వస్తువు లేదని చెప్పి, అంటే ఒక ట్రెజర్ అన్నమాట, ఖజానా. తక్వా తర్వాత సౌశీల్యవతి అయిన భార్యను మించిన వస్తువు లేదు అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన వచనంలో తెలియజేశారనమాట. అలాగే ఆమె గుణగుణాలు ఏమంటే, భర్త దేని గురించి ఆజ్ఞాపించినా ఆమె శిరసా వహించాలి. భర్త ఆమె వంక చూసినప్పుడల్లా ఆమె అతన్ని ప్రసన్నం చేయాలి. ఒకవేళ భర్త ఏదేని విషయంలో ఆమె చేత వాగ్దానం చేయిస్తే ఆమె ఆ మేరకు వాగ్దాన పాలన చేయాలి. మరియు భర్త ఇంట్లో లేనప్పుడు ఆమె తన సౌశీల్యాన్ని మరియు అతని సొమ్మును పూర్తిగా కాపాడుకోవాలి అని చెప్పి ఇబ్న్ మాజాలో హదీస్ని వివరించారనమాట. అయితే దాంపత్య హక్కులను విడమర్చి చెప్తూ, హక్కుల గురించి మనము ఈరోజు చెప్తున్నాం కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన యొక్క చివరి ప్రసంగంలో ఒక మంచి వాక్యాన్ని మన ముందు పెట్టారనమాట. అందులో ఏమన్నారంటే, చివరి హజ్ యాత్రలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, ప్రజలారా, స్త్రీల విషయంలో నా తాకీదును శిరసా వహించి తదనుగుణంగా అనుసరించండి. ఏమన్నారు? వారు మీ చేతుల్లో బందీలై ఉన్నారు, మీరు వారి ఎడల మంచిగా తప్ప మరో విధంగా మెలగరాదు. ఇప్పుడు భర్త యొక్క బాధ్యతలు ఏంటి అన్న విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నటువంటి విషయాలు చూడండి. అయితే వారు కనుక ఒకవేళ బహిరంగంగా ధిక్కార వైఖరికి పాల్పడినట్లయితే వారికి పడక గదుల్లో వేరుగా ఉంచండి. ధిక్కార వైఖరి అంటే చెడు పనులు చేసినట్లయితే, జినా అటువంటివి అనమాట. తేలికపాటి దెబ్బ కొట్టవచ్చు. ఒకవేళ వారు మీరు చెప్పినట్లుగా మసులుకోకుంటే, వారిని నిందించడానికి సాకులు మసలుకుంటే కనుక, మీరు చెప్పినట్టు వారు మసలుకుంటే కనుక వారిని నిందించడానికి మీరు సాకులు వెతకండి. నిస్సందేహంగా మీకు మీ స్త్రీలకు మీపై హక్కు ఉంది. ఇరువురిపై హక్కులున్నాయి. మీ స్త్రీలపై మీకు గల హక్కు ఏమి అంటే, వారు మీ పడకను పరాయి వాళ్ళ చేత తొక్కించరాదు, దాన్ని మీరు సహించలేరు. ఇంకా
ఎవరు మీ ఇంట్లోకి రావటం మీకు ఇష్టం లేదో వాళ్ళను ఆమె మీ ఇంట్లోకి రానియరాదు. మరి మీపై వారికి గల హక్కు ఏమిటంటే మీరు వారికి అన్నపానీయాలు దుస్తులు సమకూర్చడంలో ఉత్తమంగా వ్యవహరించాలి. భార్యకి భర్తపైనటువంటి హక్కు ఏంటంట? అన్నపానీయాలు దుస్తులు సమకూర్చడంలో, వారికి అన్నపానీయాలు దుస్తులు సమకూర్చడంలో ఉత్తమంగా ఒక భర్త భార్యపై వ్యవహరించాలన్నమాట. వేరొక సందర్భంలో ప్రవక్త వారు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. వ్యక్తి వచ్చి ఏమని అడిగాడంటే, ఓ దైవ ప్రవక్త, భర్తపై భార్యకు గల హక్కు ఏమిటి? భర్తపై భార్యకు గల హక్కు ఏమిటి అని అడిగితే అని ప్రశ్నించగా ప్రవక్త వారు ఏమని బదిలిచ్చారు? భర్త తాను తినేదే ఆమెకు తినిపించాలి, తాను తొడిగేదే ఆమెకు తొడిగించాలి, ఆమె చెంపపై కొట్టరాదు, ఆమెను దూషించరాదు, ఆమెను శిక్షించే ఉద్దేశంతో ఇంట్లో తప్ప వేరొక చోట ఆమెను వదలరాదు అని చెప్పి ప్రవక్త వారు ఇబ్నే మాజాలో ఈ హదీస్ని చెప్పడం జరిగింది. మరోవైపు ఆయన ప్రవక్త వారు మహిళలకు ఏమని బోధించారంటే, వారు తమ భర్తలకు పూర్తిగా విధేయత చూపాలి. ఇంకా ఇలా ఉపదేశించారు ఏమని? ఒకవేళ అల్లాహ్తో పాటు వేరెవరికైనా సజ్దా చేయమని నేను ఆజ్ఞాపించి ఉంటే తన భర్తకు సజ్దా చేయమని స్త్రీకి ఆజ్ఞాపించి ఉండేవాడిని అని చెప్పి ప్రవక్త చెప్పారు. అయితే ఈ సమాజంలో ఒక మనిషి వేరొక మనిషికి సజ్దా చేయడం అనేది నిషేధించబడింది. ముందు సమాజాల్లో అంటే యూసుఫ్ అలైహిస్సలాం వారి వృత్తాంతంలో మనం కూడా విన్నాం. 11 సోదరులు తల్లిదండ్రులు సజ్దా చేశారు. అప్పుడు ఆ ధర్మంలో సజ్దా అనేది జాయజ్, అంటే ధర్మసమ్మతంగా ఉండేది. కానీ అంటే అది కూడా ఆరాధనకు సంబంధించినటువంటి సజ్దా కాదు, ఒక గౌరవప్రదంగా చేసినటువంటి సజ్దా మాత్రమే. అయితే దాన్ని కూడా కూకటి వేలతో నిషేధించడానికి ఈ సమాజంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరికి సజ్దా చేయడం నుంచి నిషేధించాడు. ప్రవక్త వారు ఏమంటారంటే, ఒకవేళ నాకు అనుమతి ఇచ్చి ఉంటే కనుక భర్త యొక్క ఔన్నత్యం ఎంత అంటే ఒక భార్యకి భర్తకి సజ్దా చేయమని నేను ఆదేశించి ఉండేవాడిని, కానీ అది కూడా ఈ సమాజంలో ఇప్పుడు నిషేధించబడింది అని చెప్పి ప్రవక్త వారు చెప్పారనమాట. వాస్తవానికి ఇస్లాంలో ఒక అల్లాహ్ తప్ప వేరెవరు సాష్టాంగ పడడానికి అర్హులు కారు అనమాట. అయితే దాని తర్వాత ఆలు బిడ్డల ఎడల ఉత్తముడైన వాడే ఒక మంచి భర్తగా పరిగణించబడతాడు. మహాప్రవక్త శిష్యుల్లో ఒకరు నిక్కారసైన దైవదాసుడుగా సాత్వికుడుగా ఉండేవారంట. కానీ ఆయనకు తన ఇల్లాలి పట్ల గల శ్రద్ధాశక్తులు అంతంత మాత్రంగానే ఉండేవి. ఆయన వ్యవహారాన్ని తెలుసుకున్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన పిలిచి ఏమన్నారంటే, ఆయన ఒక మంచి తక్కువ కలిగిన ఒక మంచి ఆచరణ కలిగినటువంటి సహాబా, కానీ ఆయన ఇంట్లో మాత్రం ఆయన వ్యవహారం సరిగ్గా ఉండేది కాదు ఆయన భార్యతో. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనం పిలిచి ఏమనేవారు? మీపై మీ భార్యకు కూడా హక్కు ఉందన్న సంగతిని మీరు మరవకండి అని చెప్పి ఆయన సున్నితంగా ప్రవక్త వారు మందలించారనమాట. అలాగే ఇస్లాం మహిళల ప్రాముఖ్యాన్ని ఏ స్థాయికి పెంచిందంటే, వారు చట్టరీత్యా పురుషులతో సమానంగా నిలబడ్డారు. చట్టపరమైన హక్కుల్లో వారికి అది సమాన స్థాయిని కల్పించింది. కాకపోతే నిర్వహణ విధుల్లో పురుషులకు కొద్దిపాటి ఆధిక్యతను వసపడం జరిగింది. దివ్య గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమో తెలియజేస్తున్నాడు చూడండి. మగవారికి మహిళలపై ఎలాంటి హక్కులైతే ఉన్నాయో అలాంటి హక్కులే ధర్మపరంగా మహిళలకు కూడా ఉన్నాయి, కానీ పురుషులకు కొంచెం ఆధిక్యత కలదు. అది ఎందుకు అన్నది కూడా మనం చూసాం ముందు. పోషించే బాధ్యతని ఒక పురుషుడిపై భర్తపై పెట్టాడు కాబట్టి అతనికి ఆధిక్యతను ప్రసాదించడం జరిగింది. అంటే ఒక విధంగా పురుషులు కుటుంబ పెద్దగా, కుటుంబం అనే న్యాయస్థానానికి అధిపతిగా నియమించబడ్డారన్నమాట. హక్కుల దృష్ట్యా భార్యాభర్తలు ఇరువురు సమానులైనప్పటికీ దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి, అంతిమ నిర్ణయం తీసుకోవడానికి ఎవరో ఒక్కరి అధికారం ఉండడం అవసరం. ఎక్కడన్నా అంతే. ఫైనల్గా అల్టిమేట్గా డెసిషన్ తీసుకోవాలంటే ఒకరి డెసిషన్ ఉండాలి. ఆ డెసిషన్ మేకర్గా ఎవరు పెట్టాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక భర్తను పెట్టాడు అనమాట. ఆ అధికారమే మగవారికి ఇవ్వబడింది. అయితే ఈ ఉన్నత పీఠం కూడా మగవారికి ఇట్టే దక్కలేదు. దీని పరమార్థాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో వివరించాడు, ఎందుకు ఇచ్చాడు అన్నది. పురుషులు స్త్రీలపై అధికారులు, ఎందుకంటే అల్లాహ్ వారిలో ఒకరికి ఇంకొకరిపై ఆధిక్యతను ప్రసాదించాడు. ఇంకా పురుషులు తమ సంపాదనను ఆడవారిపై ఖర్చు పెడతారు, కాబట్టి వీళ్ళకి ఆధిక్యాన్ని ప్రసాదించాడు అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా నిసా ఆయత్ నంబర్ 34లో ప్రస్తావించడం జరిగింది. అలాగే పరువుల్లో మంచితనాన్ని వెతకండి, తప్పులు వెతికే కన్నా మంచి గుణాలు ఏమున్నాయి అని చెప్పి దాన్ని వెతకండి. ప్రవక్త వారు ఇలా ఉపదేశించారు. స్త్రీల ఎడల మంచిగా మెలగండి, వారు ప్రక్కటి ముట్ట నుంచి పుట్టించబడ్డారు, వారి స్వభావంలో కొంత వక్రత ఉండడం సహజము. ఇది ఎవరు చెప్తున్నారు? నేను కాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలు అన్నమాట. వారి స్వభావంలో కొంత వక్రత ఉండడం సహజం. ఆ స్థితిలోనే వారితో సర్దుకుపోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు దానిని సరిచేయదలిస్తే విరిచేస్తారు. ఇప్పుడు వెన్నుపూస ఉంది, వెన్నుపూస వంగి ఉంటుంది, దాన్ని స్ట్రెయిట్గా చేయాలనుకున్నాం అనుకోండి, ఉంటుంది, అది తప్పని ఇరిగిపోదు. అదే అనమాట. దాని ఉదాహరణ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారనమాట. సరి చేయలేరు. మరో సందర్భంలో ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సుఖప్రదాతమైన దాంపత్య జీవితాన్ని కనుక గాను ఒక
తరుణోపాయం సూచించారు. మీరు మీ సతీమణిలో ఏదైనా లోపం చూసినంత మాత్రానికే ఆమెను దూషించకండి. మీరు నిశ్చింతగా చూస్తే ఆమెలో మరో విశిష్టత ఏదైనా కనబడవచ్చు. వాస్తవానికి ఈ ఉపదేశం దివ్య పురాణంలో ఆయతకు ఒక తాత్పర్యం అన్నమాట. అలా ఏమంటున్నాడు, వారిలో గౌరవప్రదంగా సంసారం చేయండి. ఒకవేళ మీరు వారు నచ్చకపోతే బహుశా ఏదో ఒక విషయం మీకు నచ్చకపోవచ్చు, కానీ అల్లా అందులో ఎంతో మేలును ఉంచాడేమో సంపాదించే బాధ్యత భర్తకి ఇచ్చాడు అల్లా సుబ్హానహు వ తఆలా అని చెప్పి సూరా నిసా ఆయత నంబర్ 19లో చెప్పడం జరిగింది. అయితే ఒక విషయం చూడండి, ఎంతసేపు మనము హక్కులు అనే ఆలోచిస్తాం. ఒకరికి ఒక హక్కు అని అన్నప్పుడు ఇంకొకరికి అది బాధ్యత అవుతుంది, అంతేనా? ఒకళ్ళకి ఒక విషయం హక్కు అయినప్పుడు ఆ హక్కుని నెరవేర్చే వారు ఎవరు? వేరొకరు, వాళ్ళకి అది బాధ్యత అవుతుంది. ఉదాహరణకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి కూడా మన పైన హక్కులు ఉన్నాయి. మన పైన సృష్టి పైన అల్లాహ్ యొక్క హక్కు ఉంది. ఏంటది? కేవలము ఆయనని తప్ప వేరెవరిని ఆరాధించరాదు. ఆరాధనకి అర్హుడు కేవలము అల్లాహే అని చెప్పి అల్లాహ్కి తన సృష్టి పైన హక్కు ఉంది. అల్లాహ్కి హక్కు ఉంది అంటే సృష్టికి ఏమవుతుంది? అది బాధ్యత అవుతుంది, మన యొక్క బాధ్యత అవుతుంది. అలాగే ఎప్పుడైతే అల్లాహ్, ఇది హదీస్లో వచ్చినటువంటి వాక్యాలు, ఎప్పుడైతే ఈ బాధ్యతను తన దాసుడు నెరవేరుస్తాడో తన దాసుడికి కూడా ఒక హక్కు ఉంది సృష్టికర్త పైన. ఏంటి ఆ హక్కు? అలా ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే ఈ హక్కుని దాసుడు నెరవేరుస్తాడో నేను అతన్ని స్వర్గంలో ప్రవేశపెడతాను అని అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అది దాసుడి యొక్క హక్కు అనమాట. అల్లాహ్ మీద ఉన్నటువంటి హక్కు ఏంటి? ఎప్పుడైతే షిర్క్ చేయడో అల్లాహ్ యొక్క దాసుడు, అతన్ని స్వర్గంలో ప్రవేశింపజేయడం అనేది దాసుడి యొక్క హక్కు, అల్లాహ్ యొక్క బాధ్యత. అదే ప్రతి విషయంలోని వర్తిస్తుంది అనమాట. ఇప్పుడు మనం హక్కులను మనం ఎప్పుడైతే అడుగుతామో, మీ యొక్క బాధ్యతల్ని మీరు సరైనగా నిర్వహించారా ముందు, దీన్ని కూడా ఎవరి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. హక్కులు బాధ్యతలు రెండు సైమల్టేనియస్ గా నడిచేటువంటి విషయాలు. ఇప్పుడు ఇరువురు తమ పాత్రను అర్థం చేసుకున్నప్పుడే ఈ దాంపత్య జీవితం అనేది సాఫీగా సాగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని ఎలా ప్రస్తావించారో చూడండి. మీలో ప్రతి ఒక్కరూ తమ పాలితుల సంరక్షకుడు. ఈ విషయంలో మీలో ప్రతి ఒక్కరూ ప్రశ్నించబడతారు. పురుషుడు తన భార్య బిడ్డల పర్యవేక్షకుడు. అతను వారి విషయంలో ప్రశ్నించబడతాడు. భార్య తన భర్త ఇంటికి కాపలాదారుడు వంటిది. ఆమె ఈ విషయంలో ప్రశ్నించబడతారు. అందరూ ప్రశ్నించబడతారు వారి బాధ్యతల గురించి. బుఖారీలో వచ్చినటువంటి హదీస్ అన్నమాట. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ పలుకులు మహత్పూర్వకమైనవి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత ఒక 2-3 విషయాలు చెప్పి ఈ ప్రసంగాన్ని నేను ముగిస్తాను. ఇక్కడ భార్యలను కొట్టడమే అంటే చూడండి, ముందు విననప్పుడు ఒక మృదు స్వభావంతో కొట్టచ్చు అని కూడా ఉంది ఇస్లాంలో. దీన్ని ఆధారంగా చేసుకుని చితక కొట్టడం అన్నది దాని అర్థం కాదు. ఇక్కడ ఏ విధంగా కొట్టచ్చు అన్నది వింటే మీరు ఇలాగా అని మీకు అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ భార్యను కొట్టడం అంటే కొంతమంది అపార్థం చేసుకునే అవకాశం ఉంది. నిజానికి మందలింపు యొక్క ఆఖరి మెట్టు మాత్రమే ఇది. సంస్కరణకు ఉద్దేశించి ఈ శిక్ష కూడా అతి సున్నితంగా ఉండాలని, ఆమె శరీర అవయవాలకు ఎలాంటి హాని కలగరాదని సెలవివ్వబడింది. అయితే పలుదో పుల్లా ఉంటుంది కదండి, మిస్వాక్ అంటాం కదా. ఆ మిస్వాక్తో కొడితే కనుక ఎంత గట్టిగా తగ్గుతుంది, దాంతో కూడా అలా కొట్టమని ఉపదేశించింది ఇస్లాం అంతే. అంతేగాని బెత్తం తీసుకుని కొట్టేటువంటి మతం అయితే ఇస్లాం కాదు. ఇక్కడ ఏమని చెప్పండి చూడండి, మహా అయితే పలుదోమ పుల్ల మిస్వాక్తో తగిలే దెబ్బ కన్నా గట్టి దెబ్బ కొట్టరాదని కూడా అనబడింది. ఎలా పడితే అలా కోమలాంగిని కొట్టడం ఇస్లాం సంస్కృతికి విరుద్ధము. ఇస్లాంకు పూర్వం అజ్ఞాన కాలంలో అరబ్బులు స్త్రీలను విపరీతంగా గుడ్డును బాధినట్లు బాధేవారు. మరి ఇస్లాం ఆవిర్భవించిందే ఈ హింసను నివారించడానికి అని చెప్పి చెప్పడం జరిగిందన్నమాట. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దేవుని దాసీలు అంటే భార్యను కొట్టకండి తన సహచరులు ఉద్దేశించి చెప్పారు. హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వచ్చి, దైవ ప్రవక్త, భార్యలు తమ భర్తల ఎడల మరీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఉమర్ రజియల్లాహు తఆలా నుంచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి చెప్పారనమాట. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే విన్నవించుకోగా వారిని కొట్టేందుకు ఆయన అనుమతి ఇచ్చారనమాట. పర్యవసానంగా అనేక మంది మహిళలు తమ భర్తల గురించి వచ్చి ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఏమని? ఈ పరిస్థితి గురించి ఫిర్యాదు చేయడానికి దైవ ప్రవక్త వరకు రావడం మొదలుపెట్టారు. ఈ పరిస్థితిని చూసి కార్యనిర్వహి సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు, ముహమ్మద్ అనుచరుల్లోని ఎందరో మహిళలు తమ భర్తల ప్రవర్తనల గురించి ఫిర్యాదు చేయడానికి నా చుట్టూ తిరిగారు. తమ భార్యల పట్ల ఈ విధంగా వ్యవహరించేవారు మంచివారు కాదు సుమా అని చెప్పి ప్రవక్త చెప్పారు. మీలో ఉన్నతమైన
వారు ఎవరైతే వారి భార్య పట్ల ఉన్నతంగా ప్రవర్తిస్తాడో అందులో వాడు మీలో ఉన్నతమైన వాడు అని చెప్పి ఇంకొక హదీస్లో కూడా వస్తుంది. అయితే ఒకసారి ఒక సహచరుడు వచ్చి దైవప్రవక్త నా భార్య గయ్యాలిగా వ్యవహరిస్తుంది అని ఫిర్యాదు చేస్తే విడాకులు ఇచ్చేయండి అని చెప్పి ఆయన ప్రవక్త సలహా ఇచ్చారు. విడాకులు ఎలా ఇవ్వగలను, ఆమె ద్వారా నాకు పిల్లలు పుట్టారు, చాలా కాలంగా ఆమె నాతో కాపురం చేస్తుంది అని ఆ సహచరుడు వివరించారు. మరి అయితే ఆమెకు నచ్చ చెప్పండి, ఆమెలో కనుక మంచిని గ్రహించే స్వభావం ఉంటే తప్పకుండా మీ మాటలు వింటుంది అని చెప్పి ప్రవక్త చెప్పారు. కానీ మీరు మీ భార్యను బానిసరాలుగా మాదిరిగా బాధకండి అని చెప్పి ప్రవక్త హితోపదేశం చేశారనమాట. వేరొక సందర్భంగా ఆయన ప్రవక్త ఇలా చెప్పారు, ఏమని, మీలో ఎవరు తమ ఇల్లాలిపై బానిస మాదిరిగా కొరడా చుర్మించకండి. ఒకసారి ఆమెను కొరడాతో కొట్టి ఇంకొకసారి ఆమెను సంభోగించడం ఏమాత్రం సభ్యత కాదు అని చెప్పి ప్రవక్త తెలియజేశారు. అయితే ఖురాన్లో చూడండి, సూరా నంబర్ 60 ఆయత నంబర్ 10-11లో స్వయాన ప్రవక్తల యొక్క భార్యలు ఎవరు, నూహ్ అలైహిస్సలాం, లూత్ అలైహిస్సలాం, వీళ్ళ యొక్క భార్యలకు కూడా విశ్వాస భాగ్యం కలగలేదు. అంటే ప్రవక్తలే వాళ్ళ యొక్క భార్యలకి నచ్చగక్కలేకపోయారు ఇస్లాం గురించి. అంటే ఇస్లాం గురించి వచ్చేటువంటి ఏమైతే ఉంటుందో హిదాయత్ అనేది ఏమైతే ఉంటుందో అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేతిలో ఉంటుంది. అలాగే ఈ ఉదాహరణ ఒకవైపు ఉంటే ఫిరౌన్ యొక్క భార్య అయినటువంటి ఆసియా, ఆమె ఫిరౌన్ లాంటి ఒక దౌర్జన్యపరుడి ఇంట్లో ఉంటూ కూడా ఆమె విశ్వాసం ఇచ్చింది. అలాగే మూసా అలైహిస్సలాం యొక్క బాగోగులు కూడా ఆమె చూసుకుంది. కాబట్టి చరిత్రలో 2 రకాల మనుషులు కూడా ఉన్నారు. సూరా నంబర్ 60, 10, 11 ఆయతలో మీరు చూస్తే కనుక ఈ యొక్క వృత్తాంతాన్ని నేను చెప్పింది మీరు తఫ్సీర్లో చూడొచ్చు. కాబట్టి ఎప్పుడైతే భార్యాభర్తలు ఇరువురు అల్లాహ్ని ముందు పెట్టుకుని, ఇస్లాంని ముందు పెట్టుకుని తమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారో, అల్లాహ్ ఇస్లాంలో మనకి ఏం ఆదేశిస్తున్నాడో అందరిని ముందు పెట్టుకుని జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాడో భార్యాభర్తల జీవితం అనేది సుఖమయం అవుతుంది అని చెప్పి ఇస్లాం మనకి బోధిస్తుంది. అలాగే ఒక చిన్న హదీస్ మీ ముందు పెట్టి నేను ఈ విషయాన్ని వినిపిస్తున్నాను. ఏమంటున్నారంటే ప్రవక్త వారు, ఏ స్త్రీ అయితే 5 పూట్ల నమాజు చేసి, స్త్రీలు వింటున్నారని నేను ఆశిస్తున్నాను, 5 పూట్ల నమాజు చేసి రంజాన్ యొక్క ఉపవాసాలు పాటించి తర్వాత తమ యొక్క సౌశీల్యతను, శీలాన్ని కాపాడుకుంటూ భర్తకు విధేయత చూపుతుందో ఆ స్త్రీకి పరలోకంలో స్వర్గంలో 8 ద్వారాలు కూడా తెరిచివేయబడతాయంట. 8 ద్వారాలు కూడా, నీకు ఏ ద్వారంలో కావాలంటే ఆ ద్వారం నీకు ప్రవేశించు. 4 అంశాలు చెప్పబడింది. ఏంటంటే 5 పూట్ల నమాజు చేసేటువంటి స్త్రీ, రంజాన్లో ఉపవాసాలు పాటించేటువంటిది, తమ సౌశీల్యతను కాపాడుకునేటువంటి స్త్రీ, మరియు భర్తకి విధేయత చూపించేటువంటి స్త్రీ. ఈ ఘనత ఎవరికి ఇచ్చారంటే కేవలం అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు వరకు ఇవ్వడం జరిగింది. అంటే స్వర్గంలో 8 ద్వారాల ద్వారా ప్రవేశించేటువంటి ఘనత అబూబకర్. ఆ రోజు ఆయన ఉపవాసంతో ఉంటారు, ఆ రోజు ఆయన జనాజా నమాజ్ కూడా వెళ్తారు, ఇంకా చాలా ఉంటాయి. ఇటువంటి మనిషి ఒక రోజులో ఎవరైతే చేస్తారో వారికి 8 ద్వారాలు కూడా ప్రవేశం కల్పిస్తున్నారని చెప్పి అప్పుడు అబూబకర్ గారు నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఒక భార్యను కూడా స్వర్గంలో ప్రవేశించడం సులభతరం చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎలాగా? 5 పూట్ల నమాజు, రంజాన్లో ఉపవాసాలు, తమ సౌశీల్యతను కాపాడడం, భర్తకు విధేయత చూపడం. అటువంటి అదృష్టం ఉంటుంది అన్నమాట భార్యలు. కాబట్టి ఈ హదీస్ పైన ఆచరించేటువంటి భాగ్యాన్ని మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించారు. మరియు ఈ భార్యాభర్తల సంబంధాన్ని చెడగొట్టేటువంటి విషయాల్లో నేను రాసుకున్నాను కానీ సమయం సరిపోలేదు. చిన్న ఒక సెంటీమీటర్ మందము, ఒక 10 సెంటీమీటర్ల పొడవు ఉండేటువంటి మన అరచేతిలో పట్టేటువంటి మొబైల్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈరోజు సమాజంలో ఒక ఫిత్న, ఒక పెద్ద ఏమంటారు సంబంధాలను చెడగొట్టేటువంటి ఒక ఆయుధంలా తయారైపోయింది. ఇంటర్నెట్ కానీ, సోషల్ మీడియా కానీ, ఇటువంటి అన్ని విషయాల నుండి మనల్ని మనం ఎప్పుడూ కాపాడుకుంటూ ఉంటారు. ప్రతి విషయం ప్రతి కత్తి అనేటువంటిది కూడా దాన్ని మంచిగానే ఉపయోగించుకోవచ్చు, కూరగాయలు కట్ చేసుకోవచ్చు, గొంతు కట్ చేయొచ్చు. అలా ప్రతి వస్తువుకి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అది దాన్ని నడిపేటువంటి మనుషుల్లో దాని యొక్క నతీజా, దాని యొక్క అంతిమం ఎలా ఉంటుంది అని డిసైడ్ అవుతుంది. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి మన సమాజంలో ఉన్నటువంటి అనేక ప్రమాదాలలో ఈ మొబైల్ ఫోన్ అనేటువంటి కూడా ఒక ప్రమాదమే. అది ఉండడం ఒక అవసరం కూడా. కాబట్టి దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. ఎవరన్నా, భార్య అన్నా భర్త అన్నా, ఎవరన్నా దీన్ని జాగ్రత్తగా వాడాలి. సోషల్ మీడియా లాంటి తప్పుడు చోట్లలో మనము చిక్కుకోకూడదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మీ ముందు పెట్టడం భావ్యమని నేను భావిస్తున్నాను. అలాగే వడ్డీ మరియు మద్యపానం, వడ్డీకి సంబంధించి రిబాకి సంబంధించి ప్రొఫెసర్ మరి ఏమన్నారంటే
వడ్డీలో 70 స్థానాలు, 70 దర్జాలు ఉన్నాయంట వడ్డీ ఇంట్రెస్ట్కి సంబంధించి. అందులో చిట్ట చివరి దర్జా ఏదైతే ఉందంటే అది సొంత తల్లితో జినా చేసేటువంటి దర్జాకు సంబంధించి నౌజుబిల్లా అంత దారుణమైనటువంటి వడ్డీకి సంబంధించినటువంటి హదీస్ ప్రాసెస్లో చెప్పారు. అంటే వడ్డీ వ్యాపారం చేసేవాడు కానీ తినేవాడు కానీ అని చెప్పి ప్రాసెస్. అలాగే ఎవరైతే వడ్డీని ఇస్తాడో తీసుకుంటాడో దాన్ని విట్నెస్గా ఎవరైతే ఉంటాడో మరియు ఎవరైతే ఆ ట్రాన్సాక్షన్ రాస్తాడో పేపర్ రాస్తాడు వీళ్ళు నలుగురు సరైన పాపాన్ని పంచుకున్నారు అని కూడా ప్రాసెస్ హదీస్లో చెప్పారు. అలాగే మద్యపానానికి సంబంధించి వచ్చినటువంటి హదీస్లో ఇది పాపాలు అన్నిటికీ కూడా తల్లి లాంటిది అని చెప్పారు ప్రాసెస్లో మద్యపానం అనేటువంటిది. కాబట్టి ఈ మద్యపానం వల్ల కూడా ఎన్నో దాంపత్య సంబంధాలు ఈరోజు చెడిపోవడానికి మనం చూస్తాం. కాబట్టి ఇటువంటి విషయాల నుండి మనం దూరంగా ఉంటే ఇన్షాల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ ఏంటంటే ఇటువంటి విషయాల నుండి మనం ఎప్పుడైతే దూరంగా ఉంటామో మన దాంపత్య సంబంధాలు తద్వారా ఎప్పుడైతే ఒక కుటుంబము బాగుపడుతుందో ఒక సమాజము ఒక ఊరు తర్వాత ఒక దేశము మొత్తం ప్రపంచం శాంతిమయంగా ఉంటుంది. అది ఒక మూల దాని యొక్క సంబంధించిన సంబంధం ఏమైనా ఉందంటే దాంపత్య సంబంధం అని చెప్పి నేను మీ ముందు చెప్పదలుచుకున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దుఆ ఏంటంటే అల్లాహ్ యొక్క ఈ గ్రంథాన్ని మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్పై మనందరినీ అమలుపరిచేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు. వల్ల మాలో ఎవరికైతే ఉపాధి లోపించుందో వారికి ఉపాధిని ప్రసాదించు, మరియు మా వ్యాపారంలో నువ్వు వృద్ధిని కల్పించు, మా యొక్క బంధుత్వ సంబంధాలలో నువ్వు నిలకడను మరియు బరకత్ను ప్రసాదించు. వల్ల మా యొక్క కుటుంబాలను నువ్వు ప్రేమ మరియు అన్యోన్యతను ప్రసాదించు. వల్ల మా నుండి విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి మా కుటుంబ సభ్యులను నువ్వు జన్నతుల్ ఫిర్దౌస్లో ప్రదేశాన్ని కల్పించు. వల్ల మాకు నీ యొక్క నరక శిక్ష నుండి మరియు ఖబర్ శిక్ష నుండి కాపాడు, మరియు నీ యొక్క జన్నత్లో మా అందరికీ ప్రవేశాన్ని కల్పించు. సుబ్హానక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. وقال الله سبحانه وتعالى في القرآن المجيد إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم انصر من نصر دين محمد صلى الله عليه وسلم ولا تجعلنا منهم آمين. واخذل من خذل دين محمد صلى الله عليه وسلم ولا تجعلنا منهم آمين. عباد الله رحمني ورحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون.